పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఇబ్బంది తెచ్చిన కేంద్రం ఆ తర్వాత బంగారాన్ని టార్గెట్ చేస్తోందా? ఇప్పటివరకు పెద్ద నోట్లపై పడ్డ కేంద్ర పాలకులు ఇకపై ఇంట్లో బంగారానికి లెక్కలు అడగబోతున్నారా? ఇక మీ ఇంట్లో బంగారానికి, ఒంటిపై ఉన్న బంగారానికి కూడా లెక్కలు చెప్పి గ్రాముకి పన్నులు కట్టాలా? అసలు బంగారం మీద పన్నులు సబబేనా? నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం పెద్ద సంక్షోభమే సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నోట్లను ఒక్కసారిగా చలామణి నుంచి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. గడిచిన 3.5 వారాలుగా సామాన్యుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. గుళ్ళు గోపురాలకు మానేసి బ్యాంకులు, ఏటీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఉన్నా చేతిలో మాత్రం చిన్న నోట్లు లేక నానా అవస్థలు పడుతున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో పెళ్లిళ్లకు, చావులకే కాదు ఆఖరికి బతకటానికి కూడా చచ్చే చావొచ్చి పడింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక మన బతుకులింతే అనుకుని మౌనంగానే అన్నీ భరిస్తూ బతుకీడుస్తున్నారు. కానీ ఇంతలోనే మరో పిడుగుపడింది. పెద్ద నోట్ల మీద పడ్డ కేంద్రం ఇకపై ఇంట్లో బంగారం మీద కన్నేసింది. ఇకపై ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాల్సిందేనని చట్టంలో కొత్త సవరణలు తెస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలైతే మీ ఒంటి మీద ఉన్న బంగారానికే కాదు, ఇంట్లో ఉన్న బంగారానికి కూడా సర్కారు వారికి లెక్కలు చెప్పాల్సిందే. ఇలా బంగారం మీద పన్ను వేస్తామని, ఇంట్లో ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాలని, దానికి కూడా గ్రాముకి పన్ను కట్టాలన్న వార్తలు రాగానే ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మన బంగారం గురించి వాళ్ళకెందుకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. అసలు మా బంగారాన్ని టచ్ చేయడానికి కేంద్రం ఎవరని ప్రశ్నించారు. కానీ ఈ బంగారం పైన అంటే మేము తట్టుకోలేమండి. మేము చిన్న చితగా కష్టపడి దాచిపెట్టుకున్న ధనానికి కూడా లెక్కలు చూపించమంటే ఎలా చూపిస్తామండి? వాటికి 20 ఏళ్ల క్రితం కొన్న బంగారానికి లెక్కలు ఏముంటాయండి? ఆ స్లిప్పులు కూడా మా దగ్గర ఉండవండి. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళకని ఎంతో అంత కష్టపడి కూడబెట్టుకున్న ధనానికి మేము లెక్కలు చూపెట్టలేము. ఇది సరి అయిన పద్ధతి కాదండి. నల్లధనం అంతం చేయడానికి మోడీ ముందుగా ఎంచుకున్న మార్గం స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం. మోడీ పీఠమెక్కాక 2 సార్లు ఐడిఎస్ గడువు పెంచారు. కానీ ఎంత వేచి చూసినా కేవలం 62,000 కోట్లే లెక్కలు తేలాయి. దీంతో మొత్తంగా బ్లాక్ బిలియనీర్ల పని పట్టడానికి కరెన్సీ డిమానిటైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా దేశంలో ఉన్న 14 లక్షల కోట్ల డబ్బు చిత్తు కాగితాలుగా మారిపోయింది. అప్పట్నుంచి కొత్త నోట్లు రాక, చిల్లర దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయినా సరే దేశం కోసం ఎలాగోలా కష్టాల్ని నెట్టుకొస్తున్నారు. డిమానిటైజేషన్ దెబ్బకి వ్యాపారాలు జరక్క, చేతిలో చిల్లి గవ్వలేక కడుపు కాలుతున్నా సరే భావితరాలు బాగుపడతాయన్న ఆశతో పస్తులుంటున్నారు. కానీ ఇలాంటి టైంలో మీ ఇంట్లో బంగారానికి కూడా లెక్కలు చెప్పాలంటూ కేంద్రం కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం సామాన్యుడిలో ఆగ్రహం కలిగిస్తోంది. బంగారం బాగా ఉన్న వాళ్ళ దగ్గర, బాగా బిస్కెట్లు అవన్నీ ఉన్న వాళ్ళ దగ్గర, బాగా కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకేమి, వాళ్ళని వదిలేసి మిడిల్ క్లాస్ వాళ్ళని, మధ్య వాళ్ళని దాచి తినక దాచిపెట్టుకొని ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకొని, పిల్లలు తినేది కూడా సరిగ్గా పెట్టకుండా బంగారం దాచిపెట్టుకొని ఏదో అవసరాల కోసం, మనకు అవసరానికి ఉపయోగపడుతుందనేసి, ఏదో పెళ్లిళ్లకు వాటికి మన కష్టాలు వచ్చినప్పుడు మనకు అవసరం అవుతుందని దాచిపెట్టుకున్న బంగారం, దీన్ని ఇప్పుడు లెక్కలు చెప్పమంటే ఎక్కడి నుంచి లెక్కలు చెప్తారు? ఎవరు లెక్కలు చెప్తారు? వీటికి రసీదులు ఎక్కడ ఉంటాయి? పైగా కేడీఎంలని, ఆయమ్మని ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి. పాత బంగారానికి వాటికన్నిటికీ ఇప్పుడు ఏం ప్రూఫ్లు దొరుకుతాయి? ఇవన్నీ రావాలంటాం, వీటి గురించి ట్యాక్స్ కట్ట, ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. భారతీయుల దృష్టిలో బంగారం అంటే ఒక పచ్చని లోహం మాత్రమే కాదు, అంతులేని మోహం కూడా. ఆడవాళ్లైనా, మగవాళ్లైనా, పిల్లలైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరికి కొంత బంగారం ఉండాల్సిందే. తరతరాలుగా భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో బంగారం అన్నది ఒక భాగమైపోయింది. ప్రతి భారతీయుడి జీవితంలోనూ బంగారం అన్నది విడదీయలేని బంధమైపోయింది. అసలు మన దేశంలో బంగారం అంటేనే పరువు, బంగారం ఉంటేనే పరువు. అన్నింటినీ మించి బంగారం అంటే అదో భరోసా. అసలు బంగారం ఉంటేనే భరోసా. బంగారం ధర పెరిగినా కొంటారు, తగ్గినా కొంటారు. అసలు బంగారాన్ని ఎప్పుడూ కొంటూనే ఉంటారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనన్ని బంగారం దుకాణాలు భారతదేశంలోనే ఉన్నాయి. తరతరాలుగా భారతీయులతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్న ఒకే ఒక్క లోహం బంగారమే. ఏదో అత్తమామ తల్లిదండ్రులు సంపాదించిన భూములు అమ్మి కట్నాలు ఇచ్చి పెళ్లి చేశాము. వాళ్ళు బంగారం కోరుకుంటే బంగారం పెడతాం, ఇప్పుడు 20 పెడతాం, 30 పెడతాం. అవన్నీ లెక్క చూపిమంటే ఎక్కడికి వెళ్ళి తీస్తామండి? ఇప్పుడు వాళ్ళు ఉన్నదంతా వాళ్ళకి పెడితే ఏదో కష్టపడి మేము చేయించుకోవాలంటే మాకు కోరికలు తీరొద్దా? మాకు ఏజీ వస్తుంది, మేము చనిపోవాలా? ఇలాగే
పెట్టుకోకూడదా? ఉన్న వాళ్ళే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా? మేము పెట్టుకోకూడదా? చెప్పండి. గోల్డ్ గురించి మాత్రం పద్ధతి కాదు అది. ఎందుకంటే మా ఉన్న కేజీలు ఉండే వాళ్ళ దగ్గర పట్టుకోవాలని మేము, మా సామాన్య ప్రజల దగ్గర ఏముందండి, మా లెక్కలు చూపించాలంటే అసలు బిల్లులు ఉండవు కదండి. ఇప్పుడు బిల్లులు చూపించాలంటే ఇప్పుడు కాదు, మామూలుగా ఉంటాయి. ఆడవాళ్ళం అయిన తర్వాత గోల్డ్ ఉంటుంది తీసుకోవాలని కొంచెం దాచిపెట్టుకుంటాము, అట్లా తీసుకుంటాము. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకే కాదు ఇంట్లో జరిగే వ్రతాలు, పూజలకు కూడా బంగారం కొనుక్కోవటం సగటు భారతీయ మహిళ అలవాటు. ఒక్కో పూజకు ఒక్కో కాసు కొనుక్కుని చివరికి కాసుల పేరు చేయించుకునే ఆడవాళ్లకు మన దేశంలో కొదవే లేదు. ఎప్పటికైనా అవసరానికి అక్కరకొస్తుందన్న ఆలోచనతో బంగారం కొని దాచుకుంటారు. తరాలు గడిచినా, ఎన్ని చేతులు మారినా ఎప్పటికీ వన్నె తగ్గనిది బంగారం ఒక్కటే. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బంగారం అన్నది తప్పనిసరి అంశంగా మారిపోయింది. అలాంటప్పుడు ఆ బంగారం మీద పన్నులేస్తామంటూ మోడీ కొత్త రాగం అందుకోవటం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాము. అప్పుడో తులం, ఇప్పుడో తులం, అర్ధ తులము పాలతో కొనిపెట్టినాము. ఇప్పుడు వీటికి స్లిప్పులు మా కావాలంటే ఇడికేం తెస్తాము. ఇప్పుడు అలా పెట్టాలంటే కూడా ఎట్లా పెడతాము? పెట్టలేము కదా. ఒకసారి కొనాలంటే కొనలేము. ఇప్పుడు కొన్నాం మేము. ఇప్పుడు అవన్నిటికి స్లిప్పులు కావాలంటే తేలేం కదా. అదేదో మేము చేసుకున్న పోగు చేసుకున్న దానికి రిసిప్ట్ చూపించాలంటే ఎక్కడ చూపిస్తామండి? ఒక తులం జమ చేసుకోవడానికి 1 year పడుతుంది మాకు. కొనుక్కోలేని పరిస్థితి. ఫీజులు కట్టుకోవాలన్నా ఇక్కడ ఈయనకు రిసిప్ట్ చూపించుకుంటూ కూర్చోవాలా మోడీ గారికి. రూపాయి దాచుకొని మేము ఎంతో గోల్డ్ కొనుక్కోం. లెక్కలు అడగాలంటే ఇప్పుడు బిల్లులు చూపిమంటే ఎందుకు చూపిస్తాం? ఆయనకు బంగారు అడిగే అధికారమే లేదు. అసలు పెద్ద నోట్లు కూడా రద్దు చేశాడు కదా, అవి చాలా కష్టం. ఇప్పుడు పేదవాడు నిలబడుతున్నాడు క్యూలో. రాజకీయ నాయకుడు ఎవడో నిలబడ్డా? ఎవడు నిలబడలే కదా. 2000 కావాలంటే 2 రోజులు నిలబడాల్సి వస్తుంది. మాకు అసలు కూరగాయలకు కూడా డబ్బులు లేవు. ఎవడు మోడీ ఇస్తున్నాడా? ఇప్పుడు మాకేమన్నా చాలా కష్టం అయిపోతుంది. బంగారు గురించి అసలు అడిగేదానికి ఆయనకు అధికారమే లేదు. బీదవాళ్ళని ఏమడుగుతాడు? ఉన్న డబ్బు ఉన్న వాళ్ళని అడగమని చెప్పండి. తరతరాలుగా వస్తున్న బంగారానికి ఇప్పటి రేటు బట్టి లెక్క కట్టి దాని మీద పన్నులేసి సామాన్యుడి పళ్ళోడ కొట్టడానికి కేంద్రం ఐటీ చట్టానికి పదును పెడుతోంది. బ్లాక్ మనీ కింద పెద్ద నోట్లే కాదు, ఆ దారిలో మరిన్ని అంశాలను చేర్చాలని చూస్తోంది. అయితే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే పన్నులు కట్టలేదని కేవలం సామాన్యులను పట్టుకుంటారు తప్ప ఏ ఒక్క పెద్దోడిని పట్టుకున్న పాపాన పోలేదు. అందుకే ముందు ఆ పెద్దోళ్ల ఇళ్లను సోదా చేసి ఆ తర్వాత సామాన్యుడి వైపు చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిబంధన అయితే బాగాలేదు. ఇప్పుడు కొనబోయే నిబంధన అయితే కొంచెం వాళ్ళు రిసీట్స్ దాపెట్టుకోమంటే దాపెట్టుకుంటారు. అది కాక కేజీలు కొన్న వాళ్ళ మీద చూపియండి ప్రతాపం. కానీ గ్రామ్ కొన్న వాళ్ళ మీద ఏముంటది? మధ్యతరగతి వాళ్ళ మీద ఏముంటది? గ్రామ్ వాళ్ళు కూడబెట్టుకొని చిన్న దాపెట్టుకొని కొనుక్కుంటారు కదా. అలా కాకుండా కేజీలు మొన్న 8th నుంచి కొన్నారు కదా, 50,000 40,000 పెట్టి కొన్నారు కదా, వాళ్ళ మీద ప్రతాపం చూపియండి. కానీ సామాన్య ప్రజల మీద మాత్రం ప్రతాపం వద్దు. ఇప్పుడు ఈ కొత్తగా ఏంటండి బంగారం పైన పడడం ఏంది? ఎప్పుడో తరతరాలు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారం ఉంటది. వాళ్ళ దగ్గర రసీదులు ఎక్కడ ఉంటాయి? అవి మాకు ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆ బంగారానికి మేము నిరూపించుకోవాలంటే మా వల్ల అయ్యే పనేనా? అది కావాలంటే మీ కొత్త స్కీములు ఏమైనా ఇప్పుడు అమలు చేసుకోండి. కానీ ఇప్పుడున్న వాటి వరకు మాత్రము దీన్ని మేమెవరము ఏకీభవించము, సహకరించము. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఆ గోరు చుట్టు మీద రోకలిపోటు వెయ్యాలని చూస్తోంది. అదే జరిగితే ముందు తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు. బ్లాక్ మనీ లెక్కలు తీయడానికి యుద్ధం ప్రకటించిన కేంద్రం ఆ అస్త్రాలను సామాన్యుడిపై ప్రయోగిస్తోందా? పెద్ద నోట్ల రద్దుతోనే చావు దెబ్బతిన్న ప్రజలు బంగారంపై పన్నును స్వాగతిస్తారా? అసలు బంగారంపై పన్ను విషయంలో కేంద్రం చెప్తోందేంటి? ప్రజల్లో ఉన్న అపోహలేంటి? వారసత్వంగా వచ్చే బంగారానికి పన్నులు కట్టక్కర్లేదంటున్నారు. సరే, అసలు బంగారం వారసత్వంగా వచ్చిందో ఈ మధ్యనే కొన్నదో ఎలా నిర్ణయిస్తారు? దేశంలో బ్లాక్ మనీ కట్టడి చేయడానికి కేంద్రం రోజుకో ఎత్తుగడతో ముందుకొస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మార్గాల్లో తమ యుద్ధం కొనసాగుతుందని మొదట్లోనే మోడీ చెప్పుకొచ్చారు. పన్నులు కట్టకుండా దాచుకున్న డబ్బును ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మార్చేసి దాచుకున్న ఆస్తులు, బంగారం, బినామీలు అన్నింటిపైనా కేంద్రం దృష్టి సారిస్తుందని హెచ్చరించింది. ఆ మాట ప్రకారమే ఇప్పుడు బంగారం మీద పడింది. దాని ప్రకారం ఇంట్లో వ్యక్తుల వద్ద ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాల్సిందే. లెక్కలు సరిగ్గా చెప్పకపోతే ఆ బంగారం విలువలో 80% పన్నుగా కట్టాల్సిందేనని హుకుం జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న బంగారానికి ఆధారాలు చూపించాలి. అలా ప్రతి గ్రాము బంగారానికి ఆధారాలు చూపిస్తే పన్నుల ఇబ్బంది ఉండబోదంటూ అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రతి గ్రాము బంగారానికి కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ లెక్కలు చెప్పకపోతే వాళ్లు చెప్పినంత పన్ను కట్టాల్సిందే. అసలు రోజుకో రేటు ఉండే బంగారం మీద ఇంత పన్ను కట్టాలని ఏ లెక్కన నిర్ణయిస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. రసీదు ఉన్నా కానీ కొన్నాళ్ళు పెట్టుకుంటాం, తర్వాత మళ్ళీ దాన్ని తీసేస్తూ ఉంటాం, మళ్ళీ మారుస్తూ ఉంటాం. మా దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉంటే మళ్ళీ కొనుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు వాటన్నిటికీ ఐటీ కట్టే కన్నా ఈ మధ్యకాలంలో కొనే వాటికి ఆల్రెడీ ఐటీ కడుతూనే తీసుకుంటున్నాం మేము షాప్లో. అలాంటప్పుడు మళ్ళీ ఐటీ కట్టాలి, అన్నీ చూపించాలి, రుజువు అంటే కాని పని. ఆడపిల్లలు ఉన్నారు అంటే మేము కొంత ముందు చూసుకునేది ఏంటి, గోల్డే చూసుకుంటాం. పాపకి ఏం కావాలి, మొదటి నుంచి పాపకి మెడలో నుంచి కాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సరే గోల్డ్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం. కాబట్టి ఎంతసేపు గోల్డ్ సేవింగే చూసుకుంటాం లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళం. కాబట్టి అన్నిటికీ ఐటీ కట్టాలని, చూపిస్తే ఐటీ కట్టాలి, చూపించకపోయినా ఐటీ కట్టాలంటే కాదు. 1980లో ఒక వ్యక్తి తులం 2000 ఉన్నప్పుడు 20,000 పెట్టి 10 తులాల హారం కొనుక్కుంటే దాని ధర ఇప్పటి లెక్కల ప్రకారం 3 లక్షల వరకు ఉంటుంది. దానికి లెక్క చెప్పలేకపోతే ఆ 3 లక్షల బంగారానికి 2 లక్షల రూపాయల వరకు పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తామంటోంది కేంద్రం. ఇదే ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతోంది. ఆ 100 గ్రాముల హారం అమ్మితేనే సదరు వ్యక్తి ఆదాయం వస్తుంది, లేకపోతే అది వాళ్ళింట్లో సాధారణ లోహంతోనే సమానం. అతను దాన్ని అమ్మనప్పుడు దాని విలువ ఎంత ఉన్నా అతనికి అనవసరం. భవిష్యత్తులో తులం బంగారం 4,000కు పెరిగినా అతనికి లాభం ఉండదు, 2,000కు పడిపోయినా నష్టం ఉండదు. అలాంటప్పుడు 20,000 పెట్టి ఎప్పుడో కొనుక్కున్న బంగారానికి ఇప్పుడు లెక్క చెప్పలేదని 2 లక్షలు పన్ను కట్టమనటం సబబేనా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. సో ఇక్కడ అంటే మీరు 2,000కి 25 ఏళ్ల క్రితం కొన్నదాన్ని ఇప్పుడు 30,000 కింద ట్యాక్స్ వేస్తారా, లేకపోతే 28,000 కింద ట్యాక్స్ వేస్తారా అన్నది అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఫౌండ్ అని ఉంది. అక్కడ కూడా యాంబిగ్యూటీ ఉంది. అంటే యాంబిగ్యూటీ అంటే ఇప్పుడు ఈ ఇయర్లో ఒక వస్తువు పట్టుకున్నారనుకోండి, అందులో మీకు పాత గోల్డ్ లేకపోతే కొత్త గోల్డ్ మీరు కొన్నది ఏదైనా ఉంటే కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, అంటే పాత గోల్డ్ మీరు ఏదైనా కలిగించి లేకపోతే కొత్తది కొంత కొని దాన్ని యాడ్ చేసుకుని చేశారనుకోండి, ఏదైతే మీరు లెక్కలలో చూపలేదో దానికి మాత్రమే పన్ను పడుతుంది, అంతే తప్ప మొత్తానికి పన్ను పడుతుంది అన్నది అయితే కరెక్ట్ కాదు. తాజాగా కేంద్ర విత్త మంత్రి జైట్లీ బంగారంపై విధించబోయే పన్నుల మీద ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పన్ను మినహాయింపు సొమ్ముతో కానీ పన్ను చెల్లించిన సొమ్ముతో కానీ కొన్న బంగారానికి కొత్తగా మళ్లీ పన్నులు కట్టక్కర్లేదన్నారు. అంతేకాదు, ఇంట్లో పొదుపు చేసుకున్న డబ్బుతో బంగారం కొన్నా దానికి పన్ను కట్టక్కర్లేదు. వీటితో పాటు వారసత్వంగా వచ్చిన బంగారంపైన పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇంతవరకు సరే, ఇంటికొచ్చిన ఐటీ అధికారి మీ దగ్గర ఉన్న బంగారం వారసత్వంగా వచ్చిందా లేక ఈ మధ్యనే కొన్నదా అన్నది ఎలా నిర్ధారిస్తారు? బంగారానికి ఎక్స్పైరీ డేటే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉండదన్న విషయం జైట్లీ గారికి తెలీదా? మరి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండానే ఆదేశాలు ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఇంట్లో ఉండే బంగారానికి ఎలాంటి ఢోకా లేదండి. అది నిన్న కొన్నది కానివ్వండి, లేకుంటే 30 ఏళ్ళ కొన్నది కానివ్వండి, దానికి ఢోకా లేదని చెప్పి ఎందుకు చెప్తానంటే, నిన్న మొన్న కొన్నదానికేమో అంటే సంవత్సరం లోపల కొన్నదానికి తప్పకుండా మనకు ఆధారం ఉంటుంది. ఆధారం లేకున్నా కూడా కనీసం ఒక స్టేట్మెంట్ లాగానే మనం రాసి పెట్టుకోవచ్చు వివరాలు. పాత బంగారం అయితే ఎప్పుడు ఏ సందర్భంలో ఇచ్చారు అన్నది మనం రాసి పెట్టుకోవచ్చు, దానికేం ఆధారాలు అక్కర్లేదు. తర్వాత 6 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలకి లేకుంటే సంపాదించిన సొమ్మికి అడిగే అధికార డిపార్ట్మెంట్కు ఇప్పుడైతే లేదు, ప్రస్తుతం చట్టంలో లేదు. అంటే ఎంతవరకు వస్తుంది? 6 years లోపల చూసుకోవాలి. ఇదొక్కటే కాదు, అసలు ఒకరి దగ్గర ఎంతెంత బంగారం ఉండాలో కూడా చెప్పుకొచ్చారు. దేశంలో ప్రతి ఒక్క వివాహిత వద్ద 500 గ్రాముల బంగారం ఉండొచ్చని కేంద్రం చెప్పుకొచ్చింది. ఇక అవివాహితైతే 250 గ్రాముల వరకు ఉండొచ్చని, పురుషుల వద్ద మాత్రం 100 గ్రాములే బంగారం ఉండాలని చెప్పుకొచ్చింది. అయితే ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా? ఒకే ఇంటిలో ఎవరి బంగారం వారికి ఉంటే ఇది అందరి లెక్కలోకి వస్తుందా రాదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణకు భర్త, భార్య, అత్త, మామ, 2 ఆడపిల్లలు ఇలా 6 ఉన్న ఇంట్లో జైట్లీ గారి లెక్క ప్రకారం 2 వివాహిత మహిళల దగ్గర చెరో 500 గ్రాముల చొప్పున 1000 గ్రాములు, 2 ఆడపిల్లలకు చెరో 250 గ్రాముల చొప్పున మరో 500 గ్రాములు, 2 మగవాళ్ల దగ్గర చెరో 100 గ్రాముల చొప్పున మరో 200 గ్రాముల బంగారం ఉంటే ఆ ఇంట్లో మొత్తం ఉన్న బంగారం 1700 గ్రాములవుతుంది. మరి జైట్లీ గారి లెక్క ప్రకారం ఈ మొత్తానికి పన్ను వేయకుండా మినహాయిస్తారా, లేక ఇంట్లో 500 గ్రాములే ఉండాలంటూ మిగిలిన 1200 గ్రాముల బంగారానికి పన్నులు వేస్తారా? తాతల దగ్గర ఎంత ఉండాలి, లేకుంటే 30 ఏళ్ల కిందట ఎంత ఉండాలి అనే దానికి సీలింగ్ లిమిట్ అయితే లేదు. మనకు దాన్ని కొనగలిగిన సంపాదన సత్తా మన దగ్గర ఉండాలి లేదా, దాని విలువని మనం వ్యాపారం చేత కానివ్వండి, మన ఉద్యోగంతో వచ్చే జీతం చేత కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నామా లేదా. తర్వాత దీనిలో ఎవరి సంపాదన వాళ్ళదే.
తాతగారి గోల్డ్ని, లేకుంటే భార్య గోల్డ్ని, లేకుంటే అవ్వగారి గోల్డ్ని, లేకుంటే హస్బెండ్ గోల్డ్ని కలిపేదానికి లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నది ఒకే ఇంట్లో భార్య సపరేట్గా ఫైల్ చేస్తుంది, భర్త సపరేట్గా ఫైల్ చేస్తాడు, నాన్నగారు తాతగారు సపరేట్గా ఫైల్ చేస్తారు. అది జాయింట్ ఫ్యామిలీ అయితే తప్పితే. కాబట్టి జాయింట్ ఫ్యామిలీ అయినా కూడా ఒకే రిటర్నే ఉంటుంది. కాబట్టి అందరి గోల్డ్ను కలిపే ప్రసక్తే లేదు, దానిపైన ట్యాక్స్ వేసే ప్రసక్తి లేదు. వాస్తవంగా జైట్లీ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఈ బంగారం మీద పన్ను వేయకూడదు, అంతకన్నా ఎక్కువ ఉంటే పన్ను వేయాలి. అయితే ఇక్కడే చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు సడన్ గా ఇంట్లో పెద్దవాళ్లు చనిపోతే వాళ్ల బంగారాన్ని వారసత్వంగా చూపిస్తారా, లేక దానికి పన్నేస్తారా? ఇక ఆడపిల్లల పెళ్లికి చిన్నప్పటి నుంచే బంగారం చేయిస్తూ ఉంటారు. మరి వారికి లెక్కల్లోకి వచ్చే బంగారం ఖచ్చితంగా ఆభరణాల రూపంలోనే ఉండాలా, లేక 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ల రూపంలో కూడా ఉండొచ్చా? ఒకవేళ అలా ఉంటే పన్ను వేస్తారా, లేక మినహాయిస్తారా? ఒకవేళ అదే ఇంట్లో అత్తకు వారసత్వంగా బంగారం వచ్చి ఉంటే ఇంట్లో ఆడపిల్లలకు శుభకార్యాలు చేసినప్పుడు చాలా మంది బంగారాన్నే కానుకగా ఇస్తారు. ఒకవేళ అలా కానుకగా వచ్చిన బంగారానికి కూడా పన్నులు వేస్తారా, వెయ్యరా? ఇలా కేంద్రం ప్రకటించే గోల్డ్ స్కీమ్ మీద చాలా అనుమానాలున్నాయి. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఆభరణము అట్లా కాకుండా ఇట్స్ ఎ సెక్యూరిటీ ఫీచర్. ఇప్పుడు మనకి బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా, అంటే మనకి ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేకుండా ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ గోల్డ్ తాకట్టు పెట్టే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ కట్టాలన్నా గోల్డే తాకట్టు పెడతారు. లేకపోతే ఏమైనా ల్యాండ్ కొనుక్కోవాలన్నా అడ్వాన్స్ కింద ఫస్ట్ గోల్డే పెడతారు ఏమైనా మంచి చేయాలి అంటే. సో అలాంటి మేజర్ దాని మీద క్లారిఫికేషన్ అడుగుతున్నప్పుడు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయకుండా దానికి నీట్గా క్లారిఫికేషన్ ఇచ్చి ఏం భయపడవసరం లేదు అని గవర్నమెంట్ చెప్తే బాగుండేది. అలా ఈ అనుమానాలు నివృత్తి చేయకుండా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఎలాంటి క్లారిటీ లేకుండా బంగారం మీద విధించబోయే పన్నుల గురించి జైట్లీ చేసిన ప్రకటన ప్రజల్లో అనుమానాలతో పాటు ఆందోళనలు కలిగిస్తోంది. అసలు బ్లాక్ మనీ హోల్డర్ల పేర్లు తెలిసినా కేంద్రం మాత్రం సామాన్యులపైనే ఎందుకు భారం మోపుతోందా అని సగటు భారతీయుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వం పౌరుల ఆస్తి హక్కునే ప్రశ్నించబోతోందా? చిన్న బ్రేక్. భారతీయ పౌరులకు ఆస్తి సంపాదించుకోవడం అన్నది ఓ హక్కు. దాని ప్రకారం బంగారం దాచుకోవడం కూడా హక్కే. మరి ఆ హక్కునే కేంద్రం ప్రశ్నిస్తుందా? తాను పీఠమెక్కితే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కి తెచ్చి మన అకౌంట్లలో వేస్తామన్న మోడీ ఇప్పుడు మన ఇంట్లో బంగారానికి లెక్కలెందుకు అడుగుతున్నారు? అసలు తమ దగ్గరున్న బంగారం వారసత్వంగా వచ్చిందే అని ప్రజలు ఎలా నిరూపించుకుంటారు? భారతీయులకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది. ఈ దేశంలో బంగారం కొనుక్కునేది ఆభరణాలుగా వేసుకోవడానికే కాదు, అవసరానికి అక్కరకొస్తుందన్న ధీమాతో కూడా కొంటారు. ఇంట్లో బంగారం ఉంటే ఎలాంటి అవసరం వచ్చినా నెట్టుకొచ్చేయవచ్చని అనుకుంటారు. అలా 100 కోట్ల మంది భారతీయులు తరతరాలుగా తమ బీరువాల్లో దాచుకున్న బంగారానికి లెక్కలడుగుతామని కేంద్రం చెబుతుంటే ప్రతి ఒక్క భారతీయ గృహిణి కడుపు రగిలిపోతోంది. రాజ్యాంగం తమకు ఆస్తి హక్కును ప్రసాదిస్తే దాన్ని ఇప్పుడు కేంద్రం ప్రశ్నిస్తోందంటూ ఎదురు తిరుగుతున్నారు. తరతరాలుగా వచ్చే ఆస్తుల్ని, సంపదను సదరు వారసులు అనుభవించవచ్చు. కానీ ఇప్పుడు తమ దగ్గరున్న వారసత్వ బంగారానికి లెక్కలు ఎలా చెప్పాలా అని సామాన్యుడు భయపడుతున్నాడు. ఫ్యామిలీ నడిపిన తర్వాత ఏదైతే సేవింగ్స్ ఉంటే అవి ఈ ఫీమేల్ మళ్ళీ ఆడపిల్లలకి ఇవ్వడం కోసమని ఆ బంగారాన్ని క్రమక్రమంగా, అంటే ఇది ఒకసారి కూడబెట్టింది కాదు, అది అక్యుములేట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అలా అక్యుములేట్ చేసుకుని వచ్చి ఒక వస్తువు చేయించి వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఏదో వాళ్ళకి ఇచ్చేవారు. తర్వాత ఏమవుతుంది, ఆ పెళ్ళిళ్ళప్పుడు వచ్చింది వస్తువు ఇప్పుడు మోడర్న్ స్టైల్స్లో మళ్ళీ మార్పు, ఈ లైఫ్ స్టైల్స్ మారినాయి కాబట్టి ఆ వస్తువును వాళ్ళు మళ్ళీ చెడిపేసి, అంటే బంగారంగా కరిగించి మళ్ళీ ఇంకో కొంత యాడ్ చేసుకుని మళ్ళీ ఒక కొత్త వస్తువు దాంతో తయారు చేయించుకునేటువంటి సాంప్రదాయం నెలకొని ఉంది. సో దీనివల్ల ఏది పాతది ఏది కొత్తది అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే కనుక చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. అసలు చిక్కంతా ఏంటంటే చిన్నా చితకా ఉద్యోగులు, ఇతర కార్మికుల దగ్గర కూడా కనీసం 6-7 తులాల బంగారం ఉంటుంది. ఇక మధ్యతరగతి ప్రజల దగ్గర కాస్తంత ఎక్కువ బంగారం ఉంటుంది. ఇక నియో మిడిల్ క్లాస్ కూడా అదే స్థాయిలో బంగారాన్ని దాచుకుంటుంది. వచ్చిన ఆదాయాన్ని ఇతర ఏ రూపంలో పెట్టినా అది అవసరానికి ఆదుకోదు. కేవలం బంగారం, భూములు మాత్రమే తిరిగి మన డబ్బుకు భరోసా ఇస్తాయి. అయితే భూములు, ఆస్తులు వంటివి అవసరం వచ్చిన వెంటనే అమ్ముకోవటానికి కుదరదు. ఒకవేళ అమ్మటానికి ప్రయత్నించినా అనుకున్నంత రేటు రాకపోవచ్చు. కానీ బంగారానికి మాత్రం ఆ భయం అక్కర్లేదు. ఆ రోజు ఉన్న రేటును బట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత బంగారాన్ని అమ్ముకుని అవసరానికి సొమ్ము చేసుకోవచ్చు. లేదంటే అదే బంగారాన్ని తాకట్టు పెట్టుకుని తాత్కాలికంగా తమ అవసరాలు తీర్చుకోవచ్చు. ఆపై డబ్బులున్నప్పుడు వాటిని విడిపించుకుంటారు. ఇప్పుడు కేంద్రం తమ దగ్గరున్న ప్రతి గ్రాము బంగారానికి లెక్కలు చూపించాలంటే అది సాధ్యమయ్యే పని కానే కాదు. బంగారం అనేటువంటిది ఒక భరోసాగా, భద్రతగా
అది ఒక సెక్యూరిటీగా, ఒక ఆత్మస్థైర్యంగా, ఆత్మధైర్యంగా భావించేటువంటి ఒక వస్తువు, ఒక కమాడిటీ. అలాగే ఏంటంటే చాలా సందర్భాల్లో మనకు అది మన పూర్వీకుల నుంచి, మన పేరెంట్స్ నుంచి కానీ, ఇంకా తాత ముత్తాతల నుంచి కానీ మనకి ఒక ప్రేమతో ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ అది. బంగారం అనేటువంటిది అంతేకాదు, ఒక అంటే ఇమీడియట్గా లిక్విడిటీ, మనకు క్యాష్ ఆన్ హ్యాండ్ లాంటిది అనమాట. అంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా మనం మార్కెట్లోకి వెళ్ళి డబ్బు చేసుకునేటువంటి ఒక కమాడిటీ. ఉదాహరణకు మనం ఏదో భూమి మీదో, ఇంకొక షేర్స్ మీదో, ఇంకో దాని మీదో పెడితే అది మనకి ఇమీడియట్గా చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. నిజం చెప్పాలంటే దాదాపు 90% మంది దగ్గర తాము కొన్న బంగారానికి బిల్లులు ఉండవు. మరి వాటిని సక్రమమైందని ఎలా నిరూపించుకుంటారు? సరే, ఓ చిరుద్యోగి 3 ఏళ్లుగా దాచుకున్న డబ్బులతో బంగారం కొనుక్కుంటాడు. కానీ ఒక్క ఏడాది అతని ఆదాయానికి అంత బంగారం రాదని, దానిపైన పన్నులేస్తే ఆ ఉద్యోగి ఏం చేయగలడు? అసలు ఏమాత్రం క్లారిటీ లేకుండా అనాలోచితంగా కేంద్రం చేసిన ప్రకటన సామాన్యుడికి నిద్ర కరువు చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఆడవాళ్లకు తెలియని ఆందోళనలు పుట్టిస్తోంది. మొత్తంగా చూస్తే బంగారానికి లెక్కలు అడగాలన్న కేంద్ర నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు అధికారం కోసం మోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలకు, అధికార పీఠమెక్కాక ఇప్పుడు చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతనలేదు. తాను ప్రధానైతే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెలికి తెస్తానని, అలా తెచ్చిన సొమ్మును ప్రతి ఒక్కరి అకౌంట్లలో 5 లక్షల చొప్పున జమ చేస్తానని మాట ఇచ్చారు. కానీ పీఠమెక్కిన తర్వాత ఇప్పుడు మన జేబుల్లో డబ్బు దోచేస్తున్నారంటూ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. అసలు స్విస్ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరి అకౌంట్లలో ఎంతెంత ఉందో లెక్కలు పక్కాగా తెలిసినా వాళ్లను మాత్రం ఏమీ అనకుండా దేశంలో ఉన్న సామాన్యుల మీద తమ ప్రతాపం చూపిస్తారా అని నిలదీస్తున్నారు. ఒక్క విదేశీ బ్యాంకులే కాదు, ఒక్కో నల్ల కుబేరుడు ఎంతెంత మొత్తాన్ని విదేశాలకు రహస్యంగా తరలించి అక్కడ మారుపేర్లతో కంపెనీలు పెట్టి వాటిని మళ్లీ భారత్కు తీసుకొచ్చి దాన్ని వైట్ గా మార్చి అధికారికంగా అనుభవిస్తున్నారో పనామా పేపర్స్ లెక్కాపత్రాలతో సహా బయటపెట్టాయి. వాళ్లందరి మీద ఓ కన్నేస్తే అసలు లెక్కలు బయటకొచ్చేవి. కానీ మోడీ మాత్రం స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లున్న పెద్ద దొరల్ని, పనామా పేపర్లలో పేర్లు ఉన్న బడాబాబులను వదిలేసి కష్టార్జితంతో బతికీడుస్తున్న సామాన్యుణ్ణి టార్గెట్ చేయటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. రేపొద్దున ఎవరైనా ఐటీ అధికారి మన ఇంటికి వచ్చి మన బంగారానికి లెక్కలడిగితే ఎలా చెప్పాలి? వాటిలో వారసత్వంగా వచ్చిన నగలుంటే అదెలా నిరూపించుకోవాలి? అసలు బిల్లులు కూడా లేని లావాదేవీలను ఎలా కొనుగోలు చేయాలి? ఒకవేళ సదరు ఐటీ అధికారి అత్యుత్సాహంతో, సొంత అధికారంతో ఈ బంగారానికి లెక్కలేదని చెప్పేస్తే దానికి కూడా పన్నులు కట్టాలా అంటూ ఎన్నో అనుమానాలు సామాన్యుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి వీటన్నింటికీ సమాధానాలు చెప్పకుండా అడ్డగోలుగా ప్రకటనలు చేసేసి వాటిని అమలు చేస్తే మొదటికే మోసమొచ్చే ప్రమాదం లేకపోలేదు.